బట్టి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో పౌర సమస్యల పరిష్కారం కోసము మీ ప్రియారిటీ ఏంటి అని అడుగుతాను. మీ ప్రాధాన్యత ఏంటి? దేని మీద ముందు ఖర్చు పెట్టాలి ఉన్నటువంటి నిధులు? ఏ పనులు ముందు చేయాలి? ప్రజలు ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు? హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు 2 తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానికం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర, సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దలో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే